హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం అంటే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ గనక స్కిప్ చేయకుండా చూసారు అంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే చక్కగా నీట్‌గా చక్కగా పెద్ద సైజే కానియండి, చిన్న సైజే కానియండి, ఏ సైజు బ్లౌజ్ అయినా సరే చాలా చక్కగా ఫిట్టింగ్ అంతా బాగా వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవచ్చండి. దీనికోసం మాత్రం మనం చేయాల్సిందేంటంటే ఆది బ్లౌజు కంపల్సరీ కరెక్ట్‌గా ఉన్న బ్లౌజు. నెక్ కానీ, షోల్డర్ గానీ, బ్లౌజ్ లెంత్ కానీ మొత్తం అన్నీ కూడా అన్నీ కరెక్ట్‌గా ఉన్నది మన బ్లౌజ్ మనకు కట్ చేసుకున్నా లేదు అంటే ఎవ్వరికి కట్ చేసినా సరే ఇలా ఆది బ్లౌజ్ అంతా బాగుంది, పర్ఫెక్ట్‌గా ఉంది అన్న బ్లౌజ్ మాత్రం తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నారు అంటే మీరు ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే షోల్డర్ ఇంత పెట్టాలా, నెక్ విడ్త్ ఇంత పెట్టాలి, నెక్ లోతు ఇంత పెట్టాలి అని లెక్కలేమీ లేకుండా టేపే అవసరం లేకుండా ఉండే బ్లౌజ్ కటింగ్ అండి. కాబట్టి మీరు చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీనికోసం ఇదొచ్చేసి ఒరిజినల్లు అలాగే లైనింగ్ అండి. ఇది హాఫ్ పట్టు క్లాత్ అనమాట. నేను ఓన్లీ లైనింగ్ వరకే కటింగ్ చూపిస్తున్నానండి. కుదిరితే షార్ట్ వీడియోలో ఒరిజినల్ కూడా కటింగ్ అయితే షేర్ చేస్తానండి. దానికేం పెద్ద ప్రాసెస్ ఉండదు కాబట్టి ఇంకా లైనింగే మొత్తం కాబట్టి నేను ఇక్కడ లైనింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 మీటర్ క్లాత్ అయితే తీసుకొని ఫోల్డింగ్ వేసుకున్నానండి మిడిల్‌లోకి. ఫోల్డింగ్ నా వైపు, కోరాస్ వచ్చేసి ఆపోజిట్‌లో వేసుకొని కింద క్రాస్‌లు ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాము అంటే మనకి క్రాస్‌లు ఏమీ లేకుండా నీట్‌గా ఉంటుందనమాట క్లాతు. క్లాత్ ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్‌ని ఆరపెట్టేసుకున్నాక ఆహ్, ఐరన్ చేసుకుంటే మంచిదండి. ఈ కింద ఇప్పుడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే నడుం బెల్ట్ అటాచ్ చేయటం కోసం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నడుం బెల్ట్ అంటే ఇలా లోపల వైపుకి నడుం బెల్ట్ అటాచ్ చేసి తిప్పుతాం కదండీ అది. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా చూసారా ఖర్చులు ఎక్కడా కూడా కనపడకుండా చాలా నీట్‌గా మంచి ఫినిషింగ్‌తో అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసిందేనండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇప్పుడు బ్లౌజ్ లెంత్ తీసుకోవటం కోసం షోల్డర్ కుట్టు ఉంటుంది కదండీ! ఆ షోల్డర్ నుంచి కింద డాట్ వరకు వీడియోలో చూపించిన విధంగా కింద ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం కదా! ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎంత పొడవైతే వచ్చిందో అంత పొడవుకి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మార్జిన్‌కి కూడా కంపల్సరీ తీసుకోవాలండి. లేదు అంటే బ్లౌజ్ లెంత్ తగ్గిపోతుందనమాట. మర్చిపోకుండా కంపల్సరీ ఖర్చులకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కూడా ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుం లూజు కొలవటం కోసం ఇలా కింద చివరన హుక్కు పెట్టేసుకొని, ఇలా చూసారు కదా! మధ్యలోకి ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ వేసేసుకుంటే మనకి నడుం లూజ్ అనేది వస్తదనమాట. కరెక్ట్‌గా ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి పెట్టుకొని, ఇలా ఎంత అయితే వచ్చిందో అంతకి ఒక మార్కింగు, ఒక అంగుళం వచ్చేసి డాట్‌కి, ఒక 2 అంగుళాలు వరకు ఖర్చు కోసం కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించుతున్నది వీపు పొడవు. ఈ వీపు పొడవు ఫోల్డింగ్ వైపు ఎంతొచ్చిందో అంత పెట్టుకొని, ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు కూడా పెట్టేసుకుంటే మనకి మెడ లోతు కూడా వచ్చేసినట్టేనండి ఇక్కడ. మెడ లోతు, బాడీ లోతు, నడుం లూజు ఇయన్నీ కూడా వచ్చేసినియి. ఇప్పుడు సైడు ఫిట్టింగ్ లైన్ వైపు ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని, ఇక్కడ మనం చూసారు కదా! డాట్‌కి కూడా వేసేసాం కదండీ! ఆ లైన్ దగ్గర ఇలా ఖర్చులు ఖర్చు కోసం ఒకటి, ఫిట్టింగ్ లైన్ ఒకటి, ఖర్చు కోసం ఒకటి. ఆర్మ్ డౌను, చంక లోతు కూడా ఇక్కడ మనకి వచ్చేసిందనమాట. ఈ విధంగా ఖర్చుతో సహా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఫిట్టింగ్ లైన్ దగ్గర నేను మార్క్ వేస్తున్నాను చూసారా? ఇలా హుక్కులు పట్టీ వైపు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎంతొచ్చిందో అంతకి. ఇప్పుడు చంక లోతు కోసం మనం మార్కింగ్ వేసాం కదా! అక్కడికి నేను ఇక్కడ ఇంకొక 2 గీతలంతా ఎగస్ట్రా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా పెట్టుకుంటే మనం హుక్కులు పట్టి వేసినప్పుడు ఖర్చు వెళ్ళిపోతుంది కదండీ! ఆ ఖర్చు కోసం డాట్ కూడా వేస్తాం. కాబట్టి ఒక్క 2 గీతలంత పెట్టుకుంటే మనకి అదంతా కూడా సరిపోతుందనమాట. ఫ్రంట్ కూడా చెస్ట్ పట్టినట్టుండదు. మీకు అలాగే 2 అంగుళాలు ఉండేలా ఖర్చు కూడా మార్కింగ్ వేసేసాను. ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవాలంటే ఎలాగా అనేది నేను ఇక్కడ ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ వైపు ఆహ్, మెడ లోతుంటుంది కదండీ! అక్కడికి స్ట్రెయిట్‌గా పట్టేసుకొని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇలా చూసుకున్నా సరే మరి చూసారు కదా! కరెక్ట్‌గా వచ్చింది. బ్యాక్ సైడ్ చూసుకున్నా, ఫ్రంట్ సైడ్ చూసుకున్నా కరెక్ట్‌గా అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్‌నయితే ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడిక్కడ నెక్కు, షోల్డరు ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఇక్కడ కూడా నేనేమి టేపు ఎక్కడ కూడా యూజ్ చేయకుండా అయితే
మీకు కటింగ్ అయితే చూపిస్తున్నానండి. దీనికోసం ఇలా బ్లౌజ్‌ని మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ బయటికి కనిపించకుండా లోపల వైపుకి పెట్టేసుకోవాలి. లేదు అంటే మీరొకసారి ఈ చుట్టూ కూడా గుండు సూదులు పెట్టేసుకున్నారు అంటే నెక్ మీకు షేప్ అనేది కదలకుండా ఆది బ్లౌజ్‌లో షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుందనమాట. నేనైతే ఇక్కడ నార్మల్‌గా నాకు అలవాటే కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నానండి. మీకు గనక కుదరట్లేదు అనుకుంటే గుండు సూదులు పెట్టేసుకోండి. ఇలా నెక్ ఎంత వెడల్పొచ్చిందో అంత వెడల్పుకి ఒక మార్కింగ్ వేసేసుకున్నాక ఒక పావించు ఖర్చు కోసం అవతలకి కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలండి. సేమ్ నెక్ రౌండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా. ఎప్పుడైనా సరే మనం ఆది బ్లౌజ్‌తో కటింగ్ చేసేటప్పుడు ఫిట్టింగ్ అంతా బావుంది అనుకున్న బ్లౌజ్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ కటింగ్ అంతా కూడా నీట్‌గా వస్తుందండి. ఇలా మీకు ఇటువైపుకి కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండిక్కడ. మీకు ఏ విధంగా అనేది అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ పక్కకు తిప్పానండి. ఇలా సర్దుకోవాలి కరెక్ట్‌గా. నెక్ రౌండ్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ వేసేసుకోవాలనమాట. కింద వైపున కూడా ఒక పావించు పైకి ఆహ్, ఈ నెక్ విడ్త్ దగ్గర కూడా ఒక పావించు అవతలకి వేసేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. మీకు ఇక్కడి నుంచి మీకు ఖర్చు లైను వేశాను కదండీ! అక్కడ ఈ షోల్డర్ వెడల్పు చూపిస్తున్నాను కదా! బ్యాక్ సైడ్ బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ నుంచి ఎంతొచ్చిందో చూసుకొని, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఖర్చుకొక లైను, నార్మల్‌గా ఒక లైననమాట. ఒక మార్కింగ్ 2 మార్కింగ్‌లు గూడా చేసేసుకోవాలి. ఖర్చుల్లోకి ఒకటెళ్ళిపోతుంది కదా! మిగిలింది షోల్డర్ విడ్త్‌కుంటుందనమాట. మనకి ఒకవేళ నెక్ విడ్త్ కావాలి అంటే పైనేమి డిస్టర్బ్ చేయకుండా కింద నుంచి కొంచెం ఒక పావించి లోపల వైపుకి మార్కింగ్ వేసుకోవచ్చండి. అంతేగాని పైన నెక్ వెడల్పయితే తగ్గించకుండా ఆ విధంగా అయితే మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చంక డౌన్ కూడా మార్కింగ్ చేసేసాను కదా! ఈ ఎల్ స్కేల్‌తో చంక రౌండ్ కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనం సరిపోయిందో లేదో అనేది ఈ ఆది బ్లౌజ్‌లోంచి ఆది బ్లౌజు తిరగేసేసుకొని లోపల వైపు బ్యాక్ సైడ్ చూసుకోవాలండి. మనం పైనుంచి చూసుకున్నాము అంటే గీత ఆల్రెడీ మనం మార్కింగ్ వేసాం గదా! ఆ లైన్‌కి చూసుకోవచ్చండి. కాబట్టి ఇక్కడ నేను పైనుంచే చూసుకుంటున్నాను. లేదు అంటే కింద స్టిచ్చింగ్ లైన్ నుంచి దగ్గర నుంచి చూసుకోవాలంటే స్టిచ్చింగ్ లైను, ఆర్మ్ రౌండ్ అంతా కూడా మార్కింగ్ వేసేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా వచ్చేసిందండి. ఈ కింద వైపున డాట్ పొడవు కోసం కూడా ఇలా మిడిల్‌లోకి ఫిట్టింగ్ లైన్ వరకు ఫోల్డింగ్ వైపు నుంచి ఫిట్టింగ్ లైన్‌కి ఫోల్డింగ్ వేసేసుకుంటే ఒక ఫోల్డ్ అనేది మనకి వస్తదనమాట. ఒక ఆనమాలు. దానికి ఆహ్, మనకి ఒక 3 ½ దీనికైతే ఒక 3½ అంగుళాలు అన్నట్టు పొడుగు ఏసేసుకొని ఇలా డాట్స్ కోసం మార్కింగ్ వేసేసుకోవచ్చండి. ఈ సైడు మనకి బ్లౌజ్ వేసుకున్నాక ముడతలు రాకుండా ఉండాలి అంటే, కింద వైపున డాట్ దగ్గర నుంచి ఇలా నడుము చివరి వరకు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు. కింద నుంచి ఈ నడుము వైపు హాఫ్ ఇంచ్ వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న విధంగా బ్లౌజ్ మొత్తం గూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే నెక్ విడ్త్ ఇంత పెట్టాలి, షోల్డర్ ఇంత పెట్టాలి అన్న లెక్కలేమీ లేకుండా కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ బ్లౌజ్ విధానంలో అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చండి. అలాగే మీకు కటింగ్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా మీకు ఇంకా ఏమైనా కొత్త కొత్తగా ట్రై చేయాలి అని నేను షేర్ అయితే చేస్తానండి. నేను ట్రై చేసి మీకు. ఇలా మొత్తం గూడా కటింగ్స్ ఇచ్చేసుకుంటే ఫిట్టింగ్ లైన్ అన్నీ కూడా సరిపోతుందండి. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేయటం కోసం 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాము అంటే మనం 2 వైపులా కూడా సైడ్ జాయింట్ పడదనమాట క్లాత్. ఒక వైపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింద క్రాసులేమీ లేకుండా ఒక లైన్ మార్కింగ్ వేసేసుకొని కింద క్రాసులు కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను హెమ్మింగ్ కోసం కాబట్టి 1:15 వరకు కూడా మార్కింగ్ అయితే వేశానండి. ఒకవేళ మీరు ఆహ్, పైపింగు అలా వేసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ హ్యాండ్ లూజు అయ్యి కూడా బ్యాక్ సైడ్ తీసుకోవాలండి ఎప్పుడు కూడాను. హ్యాండ్ కొలత కూడాను. ఫ్రంట్ లోతొస్తది కాబట్టి మనకి కొలత కరెక్ట్‌గా రాదండి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే ఉన్నదున్నట్టు వస్తదనమాట. ఇలా చివరన లూజు, అలాగే చంక వైపు చంక డౌన్ లూజు, చంక డౌను, లూజు అన్నీ కూడా మనకి ఇలా మార్కింగ్స్ పెట్టేసుకుంటే పొడవు దగ్గర కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఖర్చులతో సహా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక ఇలా ఆహ్, హ్యా బ్లౌజ్ అయితే పక్కకు తీసేసి ఇలా మనం వేసిన మార్కింగ్స్‌ని ప్రకారం ఒక లైన్ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి. చంక రౌండు అన్నీ కూడా. అలాగే సైడు ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా
మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అలాగే ఖర్చులకు కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడిక్కడ మనం హ్యాండ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసాము అంటే, హ్యాండ్ కర్వ్ చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవడానికి ఉంటుందండి. స్కేల్ ఒకటి, ఇలా మార్కింగ్ హ్యాండ్ కర్వ్ స్కేల్ ఒకటి, ఆర్మ్ హోల్ స్కేల్ ఒకటి, ఈ 3 తీసుకున్నాము అంటే మీకు బిగినర్స్‌కి చక్కగా ఇవి అన్నీ మార్కింగ్స్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి, స్టిచ్చింగ్ చేయాలన్నా, కటింగ్ చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. నార్మల్‌గా హ్యాండ్‌తో అలవాటు చేసుకుంటే మరీ మంచిది. కాకపోతే స్టార్టింగ్‌లో అవన్నీ రావు కాబట్టి, ఈ విధంగా ట్రై చేశారు అంటే మీకు కొంచెం కుట్టాలన్న ఇంట్రెస్ట్ ఉంటదండి. కాబట్టి నేను ఆహ్, ఇలా ఇటువంటి అవేం పెద్ద పెద్ద పెట్టుబడి కాదు కాబట్టి తీసుకోమని చెప్తున్నాననమాట. ఇక్కడ ఖర్చుల లైన్ దగ్గర సెంటర్‌లోను కూడా కట్స్ అయితే ఇచ్చేసానండి. సైడ్ ఫోల్డింగ్ అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 ఇలా ఓపెన్ చేసేసి ఫ్రంట్ లోతు తీయరు గదండీ! సెంటర్‌లో కట్ట కాడ నుంచి 1 ఇంచ్‌కి చివర ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి యువతల 1 ఇంచ్‌కి మధ్యలో రెండిట్లికి మధ్యలో ఒక గీత. ఈ విధంగా మార్కింగ్స్ పెట్టేసుకొని, ఈ షేప్‌లో మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఫ్రంట్ అని మనకి తెలియటం కోసం ఒక కట్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ సైడు హ్యాండ్‌కి జాయింట్ పడతదని చెప్పాను గదా! ఒకవైపు దానికోసం ఇలా మనకి మిగిలిన క్లాతు ఎక్కడ సరిపోతదో అదే క్లాతు అన్ ఆ క్లాత్ తీసేసుకొని ఇలా హ్యాండ్ తీసుకొచ్చి ఖర్చులతో సహా పెట్టేసుకొని, ఒకవైపు మనకి మొత్తం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా షేప్ ఉందో అదే విధంగా మనం షేప్ అనేది మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి క్లాతులు వెతుక్కోవాల్సిన పని ఉండదు. కరెక్ట్‌గా కూడా వస్తదనమాట. ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా చక్కగా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చిన్నదైనా, పెద్దదైనా ఇంకా ఆది బ్లౌజ్ మనకు కరెక్ట్‌గా ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి. ఇదిగో చూసారు కదా! మనకి కరెక్ట్‌గా ఈ హ్యాండ్‌కి కూడా సరిపోయింది. ఇలా దీనికి కూడా ఖర్చుల లైన్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ కటింగ్ కోసం ఓపెన్స్ అయితే నా వైపు ఆహ్, ఫోల్డింగ్ అపోజిట్‌లో ఉంటుందండి. మీరు క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మీకు క్లాత్ ఎటువైపు వేస్తే సరిపోతుందో చూసుకొని ఎటువైపైనా వేసుకోవచ్చండి. మాక్సిమం కోర వైపు నెక్ తీసుకుంటే మనకి నెక్ సాగినట్టు కాకుండా సాగకుండా చక్కగా జారకుండా నీట్‌గా వస్తదనమాట. కోర వైపు నెక్ తీసుకుంటే మంచిదండి. ఒకవేళ చాల్లేదు అంటే ఇంక మీకు క్లాత్ ఎటు అడ్జస్ట్ అయితే అటు క్రాస్ తీసేసుకోవాలనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో మొత్తం చుట్టూ కూడా అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. కింద వైపున మనకి చాలకపోయినా ఏంటంటే, ఇక్కడ మీకు చూసారు కదా! షేప్ పట్టీకి మనం మార్కింగ్ వేసుకుంటాం కాబట్టి, షేప్ పట్టీ అంత తగ్గుతుంది కాబట్టి, మనకక్కడ సరిపోతుందనమాట. మీకు కట్ చేసేటప్పుడు తెలుస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైను, షోల్డర్ దగ్గర ఖర్చులకి అన్నీ కూడా మార్కింగ్స్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ ఫ్రంట్ నెక్ లోతు కోసం ఒక మార్కింగ్ చేసేసుకుంటే, మనకి చూసుకునేటప్పుడు మార్కింగ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా షోల్డర్ కుట్టుంటుంది కదా! స్టిచ్చింగ్ లైన్ పెట్టాను కదా! ఇది కూడా మీకు ఫ్రంట్ వైపు నుంచి చూపిస్తున్నాను చూడండి. అలా ఆది బ్లౌజ్‌లో షోల్డర్ స్టిచ్చింగ్ లైన్ కాడ నుంచి ప్లేస్ చేసుకొని కరెక్ట్‌గా ఏ విధంగా షేపొచ్చిందో అదే విధంగా రౌండ్ షేప్ అది కూడా ఆది బ్లౌజ్‌లో ఎలా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలనమాట. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు నేను నార్మల్‌గా నా వైపు తిప్పేసుకొని వేసుకుంటున్నానండి. ఇక్కడ డాట్స్ కోసం అయితే మార్కింగ్ వేసుకుంటున్నానండి. షోల్డర్ స్టిచ్చింగ్ లైన్ వేసాను కదా! ఖర్చు కోసం. ఆ ఖర్చు లైన్ దగ్గర నుంచి సాగదీయకుండా ఆది బ్లౌజ్ ఎలా ఉందో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అదే విధంగా మనకి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్‌కి మార్కింగ్ పెడుతున్నాను చూడండి. అక్కడికి చెస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి చెస్ట్ డౌన్ పాయింట్ ఇది. ఇక్కడ ఖర్చుతో సహా వేసుకోవాలండి. చెస్ట్ డౌన్ పాయింట్ దగ్గర ఖర్చుతో సహా వస్తదండి. చెస్ట్ డౌన్ పాయింట్ అనమాట. ఇక్కడ అలాగే నెక్కు, నెక్ దగ్గర షేప్ పట్టీ వరకు ఖర్చుల కోసం ఒక మార్కింగు, డాట్స్ కోసం ఒక ఒకటి. లేదు అంటే పైనుంచి నాలుగో హుక్కుకు పెట్టేసుకున్నా మీకు ఇంకా ఈజీగా ఉంటుందండి. సరిపోతుంది. షేప్ పట్టీ జాయింట్‌కి, డాట్స్‌కి కూడా సరిపోతుందనమాట మీకు. ఇప్పుడు మనకి డాట్స్ ఎంత దూరంలో ఉన్నాయో ఆది బ్లౌజ్‌లోంచి ఆహ్, తీసుకొని నేను కొలతైతే హుక్కులు పట్టి దగ్గర నుంచి ఎంత దూరంలో డాట్ ఉందో అక్కడికి మార్కింగ్ వేశాను. అలాగే ఎంత వెడల్పు ఉందో అక్కడికి మార్కింగ్ వేసి, ఈ చివర చూసారు కదా! ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇందాక ఏ విధంగా ఫోల్డింగ్ వేసామో అదే విధంగా ఇలా ఖర్చులతో సహా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఈజీగా వేసేసుకుంటే మొత్తం ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తదండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్‌ని కూడా కలిపేసుకోవాలి.
ఇక్కడేం మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు ఖర్చుల్లోకే కాబట్టి ఎక్కువేమీ మనకి ఇబ్బందేమి ఉండదండి. లేదు అంటే చిన్న ముక్క జాయింట్ చేసేసుకున్నా పర్వాలేదు. ఈ కార్నర్‌లో చంక రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతుకి మార్కింగ్ వేసేసుకొని, ఈ మార్కింగ్స్‌ని కూడా ఇలా రౌండ్ కలిపేసుకోవాలనమాట. ఇక్కడ ఫ్రంట్ లోతు కూడా వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో, అదే విధంగా మీరు కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేస్తదండి. చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేశారంటే సరిపోతుందనమాట. ఇక్కడ డాట్స్ దగ్గర కూడా నేను ఒక కట్ అయితే ఇస్తున్నానండి. ఇక్కడ మీరు డాట్స్ వేసినప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా డాట్ వేస్తాం కదా! ఇలా చంక వైపు ఇలా ఆ డాట్ వేసేసాక ఇలా చంక వైపు ఫోల్డింగ్ ఏసినప్పుడు ఇక్కడ ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉన్న దగ్గర మనకు డాట్ వస్తది ఫ్రంట్. ఈ హుక్కులు పట్టీ దగ్గరేమో మిడిల్‌లోకి వేసేసుకోవాలండి. ఇదొచ్చేసి షేప్ పట్టీ. షేప్ పట్టీ కోసం ఇలా ముందు స్ట్రెయిట్‌గా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకొని, హుక్కులు పట్టీ వైపు ఖర్చులతో సహా, పైన కింద ఖర్చులతో సహా ఎంత పొడవుందో చూసుకోవాలి. వెడల్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఈ చివర కూడా ఖర్చులతో సహా మార్కింగ్ వేసేసుకొని, ఇప్పుడు వేసిన మార్కింగ్ ప్రకారం అయితే ఆహ్ ఒక మార్క్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇంకా నడుం బెల్ట్ అయ్యి 2 అంగుళాల వెడల్పు మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడుగే కాబట్టి తీసేసుకోవటమేనండి. నేనిక్కడ నడుం బెల్ట్ అయ్యి కూడా నేను కటింగ్ అయితే చూపించలేదండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.